హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీస్ ఆర్ మై డైలీ వ్లాగ్స్. కుదిరితే ప్లీజ్ ప్లీజ్ హైప్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ద వీడియోస్. ఇక్కడ మేము ఏం చేస్తున్నామో తెలుసా, మార్నింగ్ మార్నింగ్ మా బావ మాకు నీరా తెప్పించిండు. సో ఇది తాటి నీరా అనమాట. సో దిస్ ఈజ్ నాట్ కల్లు, దిస్ ఈజ్ నీరా. కల్లు అంటే ఇట్లా ఫుల్ ఫర్మెంట్ అయ్యి గలీజ్గా స్మెల్ వస్తుంటుంది అండ్ ఆల్సో అది ఆల్కహాలిక్. ఇది నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ లాగా ఉంటదనమాట. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ కిడ్నీ స్టోన్స్. అండ్ ఆల్సో మీ సిస్టమ్‌ని మొత్తం క్లీన్ చేస్తదనిపిస్తది నాకు. స్పెషల్లీ గట్ అండ్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత ఇక్కడ పిల్లలు లేచినారు మార్నింగ్ మార్నింగ్ అండ్ మస్త్ ఆడుకున్నారు. వీళ్ళకి పావులు కొని, అరే! ఈ పావులు పిల్లలు ఏం ఆడతారు, ఇవి ఎట్లనో ఉంటాయి అని అనుకున్నా గానీ, వీళ్ళైతే ఫుల్ ఆడుకున్నారు. మా నిలయ అయితే చిన్న చిన్నగా చపాతీలు ఎట్లా చేయాలి అవన్నీ ఆడిపిస్తున్నారనమాట. అమ్మాయిలు ఎంతైనా ఒక వైబ్ గదా! భలే, అంటే వాళ్ళకి రావడమే కొంచెం ఆ నర్చరింగ్, ఆ కేరింగ్, ఆ మైండ్ సెట్ వచ్చేస్తదేమో. మా బావ వాళ్ళ పిల్లలిద్దరూ అసలు ఎంత చూసుకున్నారో నిలయాని. అదైతే తినిపించింది గూడా చెప్పాలంటే. ఇక్కడ మా డ్యాడీ వాళ్ళు మంచిగా ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుండే నిన్న. ఓహ్ మై గాడ్! ఏమన్నా రిజల్ట్సా! మా బావ, మేమందరం ఫుల్ ఆన్ బీజేపీ సపోర్టర్స్ అనమాట. మా డ్యాడీ ఒక్కడు కాంగ్రెస్. సో మేము ఫుల్ అంటుండే అనమాట, రావాలి, రావాలి, రావాలి అని. అండ్ అక్కడ తృణమూల్‌కి అండ్ బీజేపీకి అసలు టగ్ ఆఫ్ వార్ నడిచినట్టు నడిచింది ఫస్ట్ ఫ్యూ రౌండ్స్. మేమైతే అసలు ఇట్లా కూర్చొని ఓహ్! నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనుకున్నాము. మా అత్త, మా మమ్మీ మాత్రం మీతో నాకు సంబంధం లేదు అన్నట్టే మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాయి అనమాట. మా బావ వాళ్ళ వైఫ్ అయితే సేమ్ మా మమ్మీ వీళ్ళ లెక్కనే చాలా ఫాస్ట్‌గా వర్క్ చేసేస్తుండే అనమాట. అండ్ ఇవి మామిడికాయలు అండ్ ఇవి మా బావ వాళ్ళకి తెలిసిన తోటలోంచి తీసుకొచ్చినారనమాట. నేను గూడా ఎళ్ళినాను ఆ తోటకి. మా బావ నాకు పెద్ద కార్టన్ నిండా మామిడి పండ్లు ఇచ్చినాడు. అది చూపిస్తా మీకు. ఇక్కడ పిల్లలు సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తుండ్రనమాట. నేను కెమెరా ఆన్ చేసే ముందు వరకు నిలియా ఫుల్ డాన్స్ చేస్తుండే. నేను కెమెరా ఆన్ చేసి నేనొచ్చేసరికి ఓహ్ మై గాడ్! సమ్ బిగ్ పీపుల్ ఆర్ కమింగ్ టైప్‌లో ఆపేసిందది. లేకపోతే అది చాలా కంఫర్టబుల్ ఉండే పిల్లలతో. వీళ్ళు మస్తు జెల్లయ్యారనమాట. అండ్ మేమింకా చూస్తూనే ఉన్నాం ఏమవుతుంది, ఏమవుతుంది అని. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయంది టీవీకే అసలు ఆ మెజారిటీతో విజయ్ గెలుస్తాడని అస్సలు అనుకోలేదు. నేను పొద్దున్నే అన్నాను, అరే చక్రి ఇన్‌స్టాగ్రామ్ మొత్తం అప్పుడిప్పుడే సాంగ్ వస్తుంటది జుడు 'త్రిషతో' అది ఇది అని. అసలు నేను కూడా ఒక 3 సార్లు ఓపెన్ చేసి చూసిన ఇన్‌స్టాగ్రామ్ 'త్రిష' ఏమన్నా పోస్ట్ చేసిందేమో అని. యాహ్! అది మేము మంచిగా అట్లా ఏమంటారు, ఎలక్షన్స్ చూస్తుండే. పిల్లలకి మంచిగా టైమ్ పాస్ అవ్వడానికి అక్కడ చాలా ఇండోర్ గేమ్స్ ఉన్నాయన్నమాట మా బావ వాళ్ళ దగ్గర. సో, వాళ్ళకి కొంచెంసేపు క్యారమ్స్ ఆడినారు. తర్వాత పూరి అండ్ పప్పు చేసినారు మా అత్తయ్య ఇంకా మా ఉష. సో, ఇక్కడ వీళ్ళందరూ అది తింటున్నారు. మా బావ మంచిగా కూర్చొని పిల్లలకు ఒక్కొక్కళ్ళు ఇన్నిన్ని పూరీలు తినాలి అని బెదిరించి మంచిగా తినిపించిండు. మా బావ అసలు పిల్లల్ని సూపర్ హ్యాండిల్ చేస్తాడు. నేను చెప్పినాను కదా! ఇది పాపం దీనికి తినిపించింది గూడా అని. ఇది పూరి తినిపియడానికి చాలా ట్రై చేసిందనమాట. ఇది కొంచెం తిన్నది. పిల్లలు తినిపిస్తే బానే తిన్నది గానీ, మళ్ళీ నేను తినిపియడానికి తీసుకునేసరికి తినడం ఆపేసింది. వీళ్ళు బానే తిన్నారు యాక్చువల్‌గా చెప్పాలంటే. మా బావ మంచి ఇట్లా అన్నం కలిపి ముగ్గురు పిల్లలకి తినిపించిండు. చిన్నగున్నప్పటి నుంచి ఇట్లనే మాకు గూడా తినిపిస్తుండే అనమాట. మంచిగా ఒక పెద్ద బగోని నిండా కలిపి అందరికీ పెట్టేటోడు. సేమ్ ఇట్లనే ఇప్పటికి గూడా ఏం మారకుండా అట్లనే పెట్టిండు. నాకు వీళ్ళందరిని చూస్తుంటే అసలు మేమెందుకు పెద్దగయినాము అన్న ఫీలింగొచ్చింది. చిన్నప్పుడు ఎంత బావుండే అని అనిపిస్తది గదా ఎవరికైనా. సో, సో, సో మేమిక్కడ ఒక తోటకొస్తున్నాము. మా బావ తీసుకెళ్తున్నాడు తోటకి. ఏదో కొనేది ఉందని. ఏం కొనడం గాదు. ఆ తోటలో మామిడి పళ్ళు తీసుకుందామని వస్తున్నాం. మా మామయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళ తోట. బాయ్ బాయ్. బాయ్ బాయ్. నేను చెప్పా కదా మా బావ వాళ్ళకి తెలిసిన తోట అని. ఇదే అనమాట. అసలు ఎంత బాగుండేనో తోట. చాలా చాలా పెద్దగుండే అండ్ పిల్లలైతే పిచ్చ ఎంజాయ్ చేసినారు. మామిడికాయలైతే పెద్ద పెద్దగా కాచినాయి. నిండుగా కాసినాయి. అసలు ఒక్కొక్క చెట్టు చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. నేను మొత్తం హైదరాబాద్‌లోనే బోర్న్ అండ్ బాటమ్. నేను అసలు పొలాలు ఇవన్నీ ఎక్కువ చూడలేదనమాట. అసలు తోటలైతే అసలుకే చూడలేదు. సో, నాకు ఇట్లాంటివన్నీ చూస్తే భలే అనిపిస్తది. ఓహ్ మై గాడ్! అన్న ఫీలింగ్ వస్తదనమాట. నేను ఇక్కడ కింద పిల్లలకి పికాక్ కనిపించింది. నాకు గూడా కనిపిస్తదేమో అని ఎంత చూసినా నాకు కనిపియలే. కానీ పిల్లలకైతే కనిపించింది. అక్కడ చాలా పికాక్స్ ఉండే. సో, చాలా బాగుండే అనమాట. చూడండి అసలు మామిడికాయలు కనపడుతున్నాయా మీకు? ఎంత పెద్దగున్నాయో అట్లా చాలా ఉన్నాయి. మంచిగా కాసింది వాళ్ళకి. సో,
మేము కొన్ని తీసుకొచ్చుకుందాము అనేసి వెళ్ళినామనమాట. వాళ్ళు అక్కడనే సపోటా తోట గూడా ఉందంట వాళ్ళకి. మళ్ళీ జామకాయ తోట గూడా ఉందంట వాళ్ళకి. మేము అవన్నీ చూడలేదు. జస్ట్ అసలు పళ్ళెంత బాగున్నాయని. అండ్ చాలా రకరకాలున్నాయనమాట. దశేరి, మల్గొబ్బ, ఇంకా సుందరి, ఇంకేవేవో చెప్పిండు మా బావ నాకు. ఇవి పచ్చడి పెడతాం గదా! ఆ కాయలు కట్ చేసుకొని తినేవి. అక్కడ ఎవరివో మేకలుంటే మా బావ పిల్లలకి మేకలతో ఆడిపిచ్చిండు. ఈశాన్ అయితే ఆవుల్లాగానే అవి కూడా దగ్గరకొచ్చి ఏమనవు అన్న ఫీలింగ్‌లో ఉండే అనమాట వాడు. పిల్లలు మస్త్ అంటే మస్త్ ఆడుకున్నారు. మీరు చెప్పండి, మీకున్నాయా తోటలు? ఇలాగే ఉంటాయా మీ తోటలు? తెలంగాణ వాళ్ళకి అంటే ఐ డోంట్ నో. ఆంధ్ర వాళ్ళకంటే ఇవన్నీ చాలా నార్మల్ అనుకుంటా గదా! అక్కడ ఫుల్ అంటే గ్రీనరీ, తోటలు ఇవన్నీ మీకు చాలా నార్మల్ అనుకుంటా. మాలాగా సిటీలలో హైదరాబాద్‌లో పొల్యూషన్ మధ్యన మగ్గేటోళ్ళకి కొంచెం అంటే డిఫరెంట్‌గా అనిపిస్తది. యాక్చువల్లీ అయితే వీళ్ళు మా ఇంటి పక్కనే ఒక చిన్న ఏరియాలో మందులు లేకుండా కూరగాయలు గూడా పండిస్తుండే. టైమ్ టు గో అంటే ఈశాన్ అసలు ఎట్లా ఏడుస్తుండో వాడిని బలవంతంగా ఎక్కించినాం కారు. వాడు ఫుల్ ఏడుస్తుండే అనమాట. నేను గూడా ఇట్లనే ఏడ్చేదాన్ని చిన్నప్పుడు. నేను ఇంటికి రాను అని. ఈశాన్ చూస్తుంటే నా మినియేచర్ వెర్షన్ లెక్క అనిపించింది. అట్లనే పేరెంట్స్ ఎంత ఘోరంగా తీసుకెళ్ళిపోతుండే అన్న ఫీలింగ్ వచ్చింది. వాడు పాపం మస్తు ఏడ్చిండు. నేను ఇక్కడే ఉంటా అని. సో క్యూట్. నాకే అసలు ఎళ్ళబుద్ధి కాలేదు. నన్ను నేను ఈడ్చుకుంటూ వచ్చిన వాపసు. ఈశాన్ బర్త్‌డే వస్తుందని చెప్పినా కదా! దాని ప్రిపరేషన్స్ చేయాలి. వాడికి బట్టలు కొనాలి. అయిపోయింది. స్టార్ట్ అయినాం మేము బ్యాక్ టు హైదరాబాద్. ఏమంటారు, ఈశాన్ ఇప్పుడే ఆపిండు ఏడుపు. ఈశాన్ కళ్ళలో పెట్టుకోకది పోతే. ఈశాన్ ఇప్పుడే ఆపిండు ఏడుపు. ఉండిపోతా అని చెప్పి నాకే అస్సలు రాబుద్ది అవ్వలేదు. నేనే ఏడ్చుకుంటూ వచ్చిన. సో యా, లెట్స్ గో హైదరాబాద్. వాడసలు ఎంతకి ఏడుపు ఆపట్లేదు. సరే ఏమన్నా కొనిద్దాము అన్నట్టు ఇక్కడ ఒక సైడ్‌కి ఏదన్నా వస్తుందా అని చూస్తే ఈ ప్లేస్ వచ్చిందనమాట. దీని పక్కనే ఈషా అని కూడా ఒకటుంది. మీకు సిద్దిపేట హైవే ఐడియా ఉంటే మీకు తెలుస్తదనుకుంటా. ఇక్కడ వాడు వేడివేడిగా సమోసాస్ చేస్తుండే. సో, సరేలే అని చెప్పేసి కార్న్ సమోసాస్ అండ్ ఆనియన్ సమోసాస్ తీసుకున్నాడు చక్రి. ఓకే. నాకు దారిలో వెళ్తున్నాము కార్‌లో అంటే ఫుడ్ ఉండాలనమాట. లేకపోతే నాకేందో జర్నీ అంతా చాలా డల్‌గా అనిపిస్తది. సో, అందుకనే మేమిక్కడ ఆపి అవి తీసుకున్నాము. కానీ అప్పుడు ఈశాన్ పడుకున్నాడనమాట. సరేలే అని ఇక్కడ మేము డిన్నర్‌కి ఆగుదామని ఆగినాము. ఇది ఒక డాబా. ఇది వైస్‌రాయ్ ఫ్యామిలీ డాబా అనుకుంటా. ఫుడ్ వాస్ వెరీ, వెరీ నైస్. మా డ్యాడీకి ఇట్లా కడక్ రోటీ అండ్ ఎగ్ బుర్జీ చాలా ఇష్టము. మనకి హైదరాబాద్‌లో ఇట్లా డాబా స్టైల్ దొరకదు కదా! యూ హ్యావ్ టు గో ఆన్ అ హైవే టు గెట్ దట్ ఫీల్. సో, అందుకే ఎట్లా రిటర్న్ వస్తున్నాము. పైగా ఇంటికెళ్ళేసరికి లేట్ అయితది. ఓపికలు ఉండవు ఎవరికీ సెపరేట్‌గా కుక్ చేసుకోవడానికి. మళ్ళీ ఆర్డర్ చేసుకొని ఇంటికొచ్చేసరికి లేట్ అవుతది అని చెప్పేసి దారిలోనే ఆగుదామని ఆగినాము. ఇట్లా మంచిగా హట్స్ ఉండే అనమాట. ఇలాంటి ప్లేస్ హైదరాబాద్‌లో కొత్తపేటలో కూడా ఒకటి ఉండేది. ఇప్పుడు లేదు, అదంతా కమర్షియల్ కాంప్లెక్స్ అయిపోయింది. చిన్నగున్నప్పుడు మేము ఇక్కడ మమ్మీ వాళ్ళ యానివర్సరీకి కానీ, బర్త్‌డేస్‌కి కానీ ఇక్కడికి ఫుల్ వచ్చేటోళ్ళము. సో, యాహ్! నాకు ఇక్కడ ఇట్లా డాబాస్‌లో రోటీ అండ్ కర్రీ కాకుండా ఇంకా వేరేవన్నీ నాకు ఏమంటారు, తిన్నా వేస్ట్ అన్న ఫీలింగ్ వస్తదనమాట. ఇవి చాలా బాగా చేస్తారు. స్పెషల్లీ గ్రేవీ కర్రీస్ ఇవి. సో, చక్రి మంచిగా ఎందులోనూ కలర్ ఎయకుండా ఇట్లా తీసుకొని రా అని చెప్పిండుండే అనమాట. సో, నేను అవన్నీ చూషినా ఏమేమున్నాయి ఏంటి అని. నా లిప్స్ బాగా డ్రై అయిపోతున్నాయని చెప్పేసి నేను లిప్ బామ్ పెట్టుకున్నా. ఇది డాట్ ఇన్ కీ వాళ్ళది. ఇఫ్ జస్ట్ ఎనీవన్ వాంట్స్ టు సీ. నాకు ఈ కలర్ కొంచెం లైట్ అయిందని అనిపిస్తుంది ఇప్పుడు. మేబీ నేను బాగా టాన్ అయినందుకో ఏమో. ఇంకొంచెం డార్కర్ షేడ్ అయితే ఇంకా బాగుండేదేమో. యాహ్! అండ్ ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే కడక్ రోటీ, మా మమ్మీకి ప్రాన్స్ ఇష్టం కాబట్టి మేము ఒకవేళ రెస్టారెంట్‌కెళ్తే ఖచ్చితంగా ప్రాన్స్ ఆర్డర్ చేస్తామనమాట. సో, యాహ్! అండ్ ఏమంటారు, ఎగ్ బుర్జీ అండ్ బటర్ చికెన్ ఆర్డర్ చేసినాము. మంచిగా తినేసి నిలయ అసలు తింటదని ఎక్స్‌పెక్ట్ చేసినాం గానీ అస్సలు తినలేదు. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ దానికి రాగి చేసి పెట్టినా. హలో! ఐ యామ్ బ్యాక్ హోమ్. నిన్న రాత్రి చాలా లేట్ వచ్చామనమాట. మంచిగా తినేసి డాబాలో వి కేమ్ హోమ్ అండ్ వెంటనే నిలయాకి తినిపించేసి పిల్లల్ని ఫ్రెష్ చేయించి పడుకోబెట్టడానికి ఐ వాజ్ వెరీ టైర్డ్ ఆల్సో. సో, నాకు మీ అందరికీ బాయ్ చెప్పి వీడియో ఎండ్ చేసేంత టైం లేకుండే. సో, అందుకే ఇప్పుడు I switched on my camera. This is the next day obviously. So yeah, what I wanted to tell was ఎంత బాగా ఉందో. ఈశాన్ అయితే వచ్చేప్పుడు పిచ్చగా ఏడ్చాను. మీరు చూసారు కదా, వాడు అసలు కార్లోనే కూర్చొని అన్నాడు. వాడిని పట్టి కూర్చోబెట్టినాం అనమాట కార్లో. చిన్నప్పుడు నేను కూడా అలాగే చేసేదాన్ని. అస్సలు వచ్చేదాన్ని కాదు, ఫుల్ ఏడ్చేదాన్ని. వాడిని చూస్తుంటే నాకు నేనే గుర్తొచ్చిన అనమాట. చిన్నప్పుడు నేను ఎట్లా ఏడుస్తుండే రాను అని. అంతే కర్ణ కఠోరంగా మా పేరెంట్స్ ఎట్లా నన్ను వాపస్ తీసుకొస్తుండే, నేను కూడా అట్లనే తీసుకొని వచ్చిన ఈశాన్ని వాపసు. ఐ ఫీల్ వెరీ సాడ్.
నాకైతే నేను కదా వింతగా అనిపించింది. నేను ఉంటా అంటే ఎవరో ఒకళ్ళు నన్ను లేదు లేదు నువ్వు రావాలి అని అనాలి, కానీ నాకే పనులుండి లేకపోయినా రావాల్సి వచ్చింది అనిపించింది. ఈశాన్ బర్త్డే ఉందన్నమాట, ఎప్పుడు ఎల్లుండి. సో ఐ రియలీ హ్యావ్ టు వాడికి బట్టలు తీసుకోవాలి. చెప్పినా కదా వాడి బట్టలు అన్నీ చిన్నగా అయిపోయినాయి. సో వాడికి బట్టలు తీసుకోవాలి, ఆ పని ఉంది. దెన్ నిలియా బర్త్డేకి ఇట్లా ప్రైవేట్ థియేటర్ తీసుకున్నాం కదా, ఈశాన్ అట్లాంటిది అంటున్నాడు. వాడి ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, అందరూ ఊరికి వెళ్ళిపోయినారు. సో నేను అదే ఆలోచిస్తున్నాను అనమాట, ఏదన్నా చిన్న సింపుల్ ప్రైవేట్ థియేటర్ లాగా తీసుకోవచ్చా, ఎనీథింగ్ దట్స్ యునో ఇట్స్ జస్ట్ టు మేక్ హిమ్ హ్యాపీ అంతే. అట్లాంటిది ఏదన్నా ట్రై చేయొచ్చా అని చూస్తున్నాం. యా, దట్ ఈజ్ ఇట్ ఫర్ ద వీడియో. మీరు చెప్పండి, మీరు చిన్నప్పట్లో ఎవరింటికి వెళ్ళేటోళ్ళు, ఎవరింటికి వెళ్తే యూ ఫీల్ వెరీ నైస్ అండ్ వాపస్ రాబుద్దిగా అన్నంతగా మీకు ఎవరు నచ్చుతారు అంతగానము అని. దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఈ వీడియో ఎంత చిన్నగా వస్తుందో నాకు తెలీదు, బట్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఫర్ 5-10 minutes ఐ విల్ పుట్ ఇట్ అప్ బికాస్ యా యూనో మా బావ నాకు అసలు ఎంత ఫుడ్ పంపించిందంటే, ఇప్పుడు పొద్దున్న మొత్తం గోంగూర ఏడబెట్టినాము, మళ్ళీ మామిడి పండ్లు ఉన్నాయి, అవి ఈశాన్ బర్త్డే అయిన తర్వాత ఓపెన్ చేస్తాను. అప్పటి వరకు ఇంట్లో ఉన్నవన్నీ తినాలి. నేను ఫుల్ తిన్నా కదా సిద్దిపేటలో, సో ఇవాళ అంతా ఐమ్ గోయింగ్ టు బి డూయింగ్ అ ఫ్రూట్ డయట్ లాగా, జస్ట్ నా సిస్టమ్కి కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేద్దామని. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మంచి గట్ ఫ్రెండ్లీ డయట్. I'll do that. Okay guys, bye bye, see you in my next video.